హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం అరటి పువ్వు పచ్చిశనగపప్పు కలిపి కర్రీ రెడీ చేసుకుందాం. చాలా రుచికరంగా ఉంటుందండి. ఇది రైస్లోకి బాగుంటుంది, రోటీకి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా అరటి పువ్వు దొరికినప్పుడు చక్కగా ఇలా కర్రీ తయారు చేసుకోండి, చాలా బాగుంది అంటారు. అలాగే మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ముందుగా అరటి పువ్వును శుభ్రం చేసి ఉంచుకున్నాను. అంటే అరటి పువ్వుని ఎలా శుభ్రం చేసుకోవాలో, ఎలా కడగాలో నేను వీడియో పెట్టాను. ఒకవేళ మీలో ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వీడియో చూడండి. నేను ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కొద్దిగా వాటర్ వేసి కుక్కర్లో పెట్టి చక్కగా ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి దీన్ని. ఇలా నేను ముందుగా అరటి పువ్వుని చక్కగా ఉడికించుకొని పెట్టుకున్నాను. అలాగే దీన్ని పక్కన పెట్టుకొని పచ్చిశనగపప్పు ఒక కప్పు తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్ గిన్నెలోని కొద్దిగా నీళ్ళు పోసి పప్పుని ఉడికించుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు చక్కగా పప్పును ఉడికించుకోవాలి. నేను ఇలా ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చి కొబ్బరికాయ ఒక హాఫ్ చెక్క తీసుకొని చక్కగా ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసి ఇలా నేను కొబ్బరి తురుము రెడీ చేసుకున్నాను. ఇది ఒక చిన్న కప్పు. ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక 8 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేయడం తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం వేగనిద్దాము. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక 3 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 3 తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయ వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేయండి. నేనైతే ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేస్తే తొందరగా ఉల్లిపాయ వేగుతుంది. ఇప్పుడు గ్యాస్ మీడియంలో పెట్టి ఉల్లిపాయ చక్కగా ఎర్రగా వేగే వరకు వేపుకోండి. ఇలా వేగాలి ఎర్రగానే. ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే కర్రీ రుచిగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయింది. ఇందులో మనం పసుపు పావు టీ స్పూను, కారం 1 స్పూను, అలాగే గరం మసాలా పావు టీ స్పూను, ఈ 3 వేసిన తర్వాత అంతా కలిసేలాగా చక్కగా కలపండి. ఇలా వేపిన తర్వాత ముందుగా మనం అరటి పువ్వుని ఉడికించుకొని ఉంచుకున్నాం కదా, వాటర్ లేకుండా ఉడికించిన అరటి పువ్వును వేసుకొని పచ్చిశనగపప్పును మనం ఉడికించుకున్నాం కదా, ఇది కూడా వేసుకొని పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ 3 వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా వేపుకోండి. గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు చక్కగా వేగనివ్వండి. ఇలా వేగితే మనకి కర్రీ రుచిగా ఉంటుంది. మాడిపోకుండా చక్కగా కలుపుతూ ఒక 3-4 నిమిషాలు వేపుకోండి. చూడండి, చక్కగా ఇలాగ వేగిన తర్వాత నేను ముందుగా అరటి పువ్వుని ఉడికించుకున్నాను కదా, అలాగే పచ్చిశనగపప్పును ఉడికించుకున్నాను కదా, ఈ 2 కలిపిన వాటర్ ఇది. ఈ వాటర్ని మనం పడేయకుండా చక్కగా కర్రీలో వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలపండి. ఇంకా కొంచెం వాటర్ తక్కువైంది, కొద్దిగా వాటర్ వేసుకుందాం. వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఉప్పు అయి సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు. ఇప్పుడు గ్యాస్ మీడియంలో పెట్టి మూత పెట్టి ఉడికించుకోండి. కూర ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. మూత తీసి చూడండి, కొంచెం ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే మనకి కర్రీ రెడీ అయిపోయింది. వాటర్ లేకుండా చక్కగా ఇలా ఆయిల్ తేలింది అంటే కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీకి కూడా బాగుంటుంది. తప్పకుండా అరటి పువ్వు దొరికినప్పుడు ఈ విధంగా మీరు కర్రీ రెడీ చేసుకోండి. చాలా మంచిది అరటి పువ్వు వాడడం వల్ల. నేనైతే రైస్లో కలుపుకుంటున్నాను. అరటి పువ్వుని ఎలా శుభ్రం చేయాలో మన ఛానల్లో ఉంది. ఒకవేళ మీలో ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వీడియో చెక్ చేయండి. అలాగే అరటి పువ్వుతోటి మసాలా కర్రీ కూడా పెట్టాను.
అది కూడా ఒకసారి వీడియో చూడండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.